హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాము అంటే ఏం చేస్తున్నాం? తొక్కు పెడుతున్నాం, మామిడికాయ తొక్కు. సో దాన్ని వీడియో తీద్దాం అని చెప్పేసి మా అమ్మ అక్షయ ఇద్దరు వచ్చేసి నిన్నటి నుంచి ఆపుతుర్రట. సో వీడియో అయితే తీస్తున్నాం. పెట్టురు తొక్కు ఏం చెప్తుర్రు, ఏం కదా మొత్తం చెప్పురు. ఇదేంటిది ఫస్ట్ చెప్పు, కానీ చెప్పు నాకు కాదు. ఇది నూనె, పల్లి నూనె. అది కొద్దిగా కాగింది. ఇప్పుడు ఇవి వేస్తున్నాం. ఏంటి అవి? మిరిపిత్తులు. ఇవి అంటే అలా వేస్తుందా? మిరిపిత్తులు ఎప్పుడు కానీ అందాజ చొప్పున కలుపులు ఉంటాయి. ఇప్పుడు ఈసారి కిలోల చొప్పున పెడితే టేస్ట్ బాగుంటుంది అని అంటారు కాబట్టి 12 కిలోలకు అద్దపావు జీలకర్ర, అద్దపావు మెంతులు, అద్దపావు ఆవాలు, చెప్తే పెద్దగా అవుతుంది అని కూర అన్నది చెప్తున్నాను. ఎర్ర ఉంటే బాగా. మేము ఒకసారి చికెన్ తొక్కు బ్రౌన్ కలర్ రావాలి. చికెన్ తొక్కు పెట్టినాం, సూపర్ అయినా కాకపోతే మామిడికాయ తొక్కు. మీకు ఇవి నచ్చవు, నాన్ వెజ్ నచ్చవు. అదే ఈ పొయ్యి ఎక్కువ మండుతలేదు నాన్న. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవి తొక్కులో మళ్ళీ అట్లే తెల్లగా ఉంటాయి అన్నట్టు. ఈ గోల్డ్తో బ్రౌన్ కలర్ వస్తే మంచిగా ఉంటాయి. అట్లా అది అద్దాలు అవుతున్నాయి. పోతే పో కన్నద మా అమ్మ కనబడుతుంది అట్లా కాసి కన్నదలు పెట్టుకుని కనబడుతుంది. వెళ్ళిపోయాను ఒకటి. నూనె కూడా పరీక్ష మాడుతున్నాను. పొంగుతుంది, తిప్పుతుంది, పొంగుతుంది. వచ్చింది మెంతులు కలుపుకుంటే అయిపోతుంది. ఒక్కసారి ఎత్తే కొన్ని లేటుగా గోలుతాయి, కొన్ని ఏమో టక్క గోలు. ఇప్పుడు జీలకర్ర ఆవాలు టక్కన గోలుతాయి. గట్ల మాడిపోతాయి అన్నట్టు. కాదే అది మా సాటిస్ఫాక్షన్. ఇది పడుతుంది తట్ట జరా. నేను ఏమంటలేనా బాగా చూస్తున్నా కంటే చికెన్ తొక్కు చికెన్ తొక్కు ఉన్నది. కాకపోతే ఇది మంచిగా కలుపుతుంది, వెడల్పు ఉంటుంది అని మేము పెట్టుకున్నాం. అట్లా ముట్టుకొని ఇట్లా అనుకున్నది. వెరీ గుడ్ యాక్షన్. ఇది జల్లేదు అమ్మ. వెళ్ళిపోయి చెప్పలే వేసింది. ఎల్లిపాయలు వేసింది. నెక్స్ట్ అయింది. ఆయన తొక్కు మొత్తం కాదు ఇష్టం పెట్టదు. మళ్ళీ నేను ఆయం చేసిన పొంగిందా అమ్మాయి? పొంగలే, నేను జాగ్రత్తగానే చేస్తా. పొంగుతుందని వేరే వాళ్ళు అంటే ఇక అది ఇప్పుడే కాదు, చల్లారాలి. చల్లారినాక వేసి కలపాలి. మస్తు టైం పడుతుంది. కింద పెడతా చెప్పండి. ఉప్పు కారపొడి కలుపుకునేసరికి ఇది చల్లారుతుంది. ఇంట్లోనే కలపాలి, ముక్కలుగా ఇంట్లోనే కలపాలి. అది కూడా చల్లారినాకనే కాదు, పావు టైం పడుతుంది. మరి మళ్ళీ వస్తారా? మరి బెడ్రూమ్లో పెట్టి నువ్వు పీడ మీద ఏమన్నా పెట్టుకుంటే అందులో పెడదాం. ఇంత పీడ మీద పెట్టి జల్దీ కాదు పెట్టుకో. పెద్దది నేను ఇది పట్టుకొస్తా. వచ్చినాయి బ్రౌన్ కలర్ వచ్చినాయి. కాలినట్టే కనబడతానే లేదా? కనబడతలేదు నాకు చక్క. అదే ఇట్లా ఏదో మ్యాజిక్ అయినట్టు అనిపిస్తుంది. అవి నేను వస్తాయి. నేను తీసుకోవాలి. విడిచిపెట్టు. నేను నమ్మరా. కాళ్ళు కాలితే ఏమనుకున్నా. నువ్వు కూడా వేసుకుంటావు. నాకేం కాదు. ఏమన్నావా మళ్ళీ మీద పడ్డానికి బక్కని. నేను వండే అండదా నువ్వు ఒక్కసారి కూడా వండినవో లేదని. నేను వండే అండదా నువ్వు ఒక్కసారి వండినవో లేదా? కాడిపోతుంది కావచ్చు. జీలకర్ర ఆవాలు మెంతుల పొడి. ఇంతకుముందు వాళ్ళు చెప్పారు పొడ్లు వేసుకొని పెట్టుకున్నామని. అదే పొడ్లు వేసుకొని పెట్టుకున్నారట. మా వాళ్ళు పట్టించిన కారపొడి వేద్దామని అనుకున్నారట ఫస్ట్. తర్వాత మన దగ్గర ఉన్న అయినా సరే నో ప్రాబ్లం అని చాలా పెడుతున్నామా? కట్టలా కలుపుతుందా? కొన్ని 50, ఇప్పుడు 60 పెద్దవి ఉన్నాయి. కావాలి అదే అడుగుతున్నాయి సార్. ఎక్కువ పెడుతున్నామా అని. ఎక్కువనే పెడుతున్నాం.
ఇగో ఈ పొడి కూడా ఇలా పోసి కలుపుకోవాలి. ఉప్పు కారం మనం తయారు చేసుకున్న పొళ్ళు ఇలా కలిపిన ఒక దగ్గర నూనె తెచ్చి ఇలా పోసి కలిపి ముక్కలలో పోసి కలపాలి. నూనె అదే నూనె తెచ్చి టబ్బు లీక్ అవుతుందా లేదా చూసిర్రా? అయితే ఒకవేళ లీక్ అయితే నూనె అంతా పోతుంది. అయితే ఇలా కలుపుతాము. దీనికే పడుతుంది, దీనికి పడుతుంది నూనె. పట్టినాక ముక్కలకు రుద్దాలి అంతే. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు నూనె గోరువెచ్చగా అయింది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాం. అమ్మ దేవునికి ఏమైనా పెడతారా? మనం ఎందుకు అట్లా చేస్తున్నాను? కారప్పని నాకుతున్నా పెట్టినా పెట్టినావా? గుడ్. అబ్బా మస్తుంది. అందులో ఏం లేదు మస్తుంది. కారప్పొడి మంచిగా ఉంది టేస్ట్. బా వాసన వాసన మంచిగా వస్తుంది. నోట్లకే నీళ్ళు వస్తాయి. అలా మెల్లిగా టేస్ట్ రాలా? ఆహాహా వాసన ఏమన్నా వస్తుందా? పోసి వేసుకున్నది ఇలా ఉప్పు కారపొడి పొళ్ళు మిక్సీ చేసినాం కదా అందులో పోతుంది. కింద పడకుండా కలుపుతారు. ఎందుకు పడేస్తాను నేను వండే అన్నలు మీరు చూడకూడదు చూడలే కావచ్చు ఇంతవరకు. ఎటు పడతాడే ఎత్తడి ఎటు పడతాడే కలుపుతాడు, అందుకే ఏం కాదు. నీకు ఎరక అసలు మేము వండిన నాడు ఫోన్ చేస్తారా వచ్చి తిను. ట్యూనా ఫిష్ తెచ్చి ఇస్తా మంచిగా తిన్నా సట్టుగా తిన్నావా అత్తమ్మా? ఇల్లే ఇంకా ఫిష్ మళ్ళీ పంపించద్ది. చికెన్ అనుకోని వండలే మనము. తిన్నాం గడ్డలు గడ్డలు అయితే ఇద్దరు నేను చేయనిత్తలేరు గాయస్. నేను ఓన్లీ చూస్తున్నా కదా ఆడియన్స్. అలా ముక్కలు అయితే అయిపోతాయి అంతేగా. అంతే మరి ముక్కలు ఇలా పట్టాయి కాబట్టి అందులోనే పోసి కలపాలి. చికెన్ మటన్ తొక్కు పెట్టకి ఇంత ఫస్ట్ ఉంటుంది. చికెన్ తొక్కు పెట్టామంటే మా అడిగే తొక్కు తినక మరి ఊరికే చికెన్ అయినా బిడ్డ తొక్కులు కూడా తినాలి. అదే చికెన్ తొక్కే పెడతా అయిపోతుంది కదా. గల్లెన్ చేయ పెడతాను. ఏం లేదు ఏలు కొద్దిగా దానింది. సూపర్ అమ్మ. ఉప్పు కొద్దిగా ఎక్కువనట్టు అనిపిస్తుంది. ఏం కాదు ముక్కలకు పట్టే వరకు. ఇవాళ ఉప్పు కారం లెక్కనే కనబడుతుంది మనకు. 3 రోజుల తర్వాత మంచిగా టేస్ట్ వస్తుంది. అప్పుడు మళ్ళా వస్తున్నాయి మొత్తం. అయితే ఇది ఇంట్లో పోతా నువ్వు కలుపురే నాని. టేస్ట్ మాత్రం సూపర్. నా అన్నంలో కంటే రేపు అది గట్టిగా ఉంటుంది. అది గట్టిగా ఉంటుంది తిరిగిపోదు. లేకపోతే ఇది గట్టిగా ఉంటుంది మంచిగా. అది నాకు ఇట్లా పసుపు ఎందుకు వేయాలి కానీ మెల్లగా మడతామని రేపు వాడికిందా మడవలే మడతామని రేపు మెల్లగా అన్న. మాడు ఎట్నే ఉంటున్నా మడతామని కూడా ఇలా పడుతుంది అని అంటున్నా విద్య. వీడియోలో మంచిగా పడుతుంది. అట్లా అనిపిస్తుంది అన్న. రేపటి వరకు చూడు మీదనే పేరుతుంది. ఇప్పుడు అట్లే ఉంటుంది. రేపటి వరకు పేరుతుంది. ఇది నాణ్య కొద్దీ మనకు నూనె పేరుతుంది అన్నట్టుగా. అట్లా ఎల్లుండి మళ్ళీ కలుపుతాము. ఆ రోజు చూడు మొత్తం నూనె అయితే ఇట్లా గిటే అమ్మ గిటే చేతితో కూడా కలుపుతా. 100 కాయలు పెట్టిరట అక్కోళ్ళు. ఇంకా వాళ్ళు ఎట్లా కలిపిర్రో ఏమో. 2 టబ్బులలో పోసిర్రు. కలిపేటోడు గట్టిగా ఉండొచ్చు. ఇట్లా నెట్ట కూర రమ్మందిగా. కలిపినందుకు ఇట్లా వేసుకోపోదాం. చికెన్ తొక్క మటన్ తొక్క అయితే నీ లెక్క సొల్ల అయితే వాళ్ళు ఎత్తి చూపెట్టిన కింద అదే కనబడాలే రా కోతిగా. ఒక్కరికి మాట్లాడ లంగునరా నువ్వు కూడా. ఇది వచ్చేసి గాయస్ స్టోరేజ్. నువ్వే ఫస్ట్ నువ్వే. ఓకే వీళ్ళకేం తీసుకుంటుంది ఇంటర్నెట్గా మంచిగా. అంటే మీరనే కాదు ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా ఏడు తెచ్చి రమ్మేది మంచిగా ఉంది. ఇసుండి ఒకటి చిన్నది తెచ్చుకొని మేము తీసుకోవద్దాం. స్టూడియో పెడితే అందరు వేసుకుంటారు మధ్యాహ్నం. చిన్నది తెచ్చుకోవాలి.
సరిపెట్టట్లేదు, డబ్బా కూడా సరిపెట్టట్లేదు. సరిపోతుంది డబ్బలో పడతాయి. ఇలా చిన్న కాయలు 50 పడతాయి. ఇప్పుడు మళ్ళీ అంతా తీసుకెళ్ళిప్పుడు మళ్ళా ఎల్లుండి మళ్ళా ఇంట్లో ఉమ్మరిచ్చి మళ్ళా మంచిగా కడ కలిపి మళ్ళీ ఎత్తాలి. ఇట్లా మంచిగా నిండా నీళ్ళు పట్టి పెట్టుర్రి. కూరగాయలు రమ్మని తాను చేయమంటారు. ఎగురుతాడు ఇక. ఇట్లా కాదు, ఇట్లా పోనీ నీటి నూపుతా. బాగుంది. మధ్యలో కనకే కింద పడుతుంది. వేసుకో టక్కడక్క అయితే. ఇగో మడతమన్న కనబడదు మనకు, కానీ డబ్బాలు కనబడుతుంది చూడు. రేపటి వరకు అలా నూనె ఇట్లా. మాకు అప్పుడు సబ్స్క్రైబర్లు ఇచ్చిపోయారు. చికెన్ తొక్కు, రొయ్యల తొక్కు ఏమేమో తెచ్చిర్రు వాళ్ళు. కాహారా బిస్కెట్లు, మురుకులు. చికెన్ తొక్కు కూడా వాళ్ళు వచ్చిపోయింది డబ్బా. అది దగ్గర డబ్బా కూతే ముక్క అలాగే తీసుకుంటా తినడు. ఏమే ఏమే కింద పెట్టినా పడతా అంటే ఏమే ఇవాళ రెండో వాళ్ళ పడతా అంటే గ్లాసు వలిగిపోయింది నిన్న కానీ తోమాడ బోర్ వేసినా ఏమో తాకింది నాకు. స్పైడర్ ఇంకో గిసంటే ఇంకో డబ్బా తీసుకురా. దట్ క్రెడిట్ గోస్ టు స్పైడర్. నూనె మొత్తం ఊరు ఆయన మీదకి వస్తేనే దానికే ఎల్సీ చేసిన కదా నాన్న. ఎల్సే ఉంది బాగా నిండా పెట్టలే. నిండా కూడా అది అందుకే బాగా. మామిడికాయ తొక్కు పెట్టడం జరిగింది. హలో ఐఎమ్ సాయి. వీడియోలు తీసుకుని బంద్ చేసి మామిడికాయ తొక్కు వేస్తాను. అది గట్టినే చెప్తారు కదా. మామిడికాయలు తెచ్చాడు. అడిగితే ఎంత మురుతుందో వీడియో. టబ్బులో కలిపాము. హలో మా అమ్మ ఊరుస్తుంది. సిద్దిపేట అక్కలు అది ఎట్లా చెప్తారు. ఉంటాడు ఇన్స్టాగ్రామ్లో రోజు చూస్తాం. అడరాడు చూస్తాడు చిన్న ఆట. వేడి వేడి అన్నం కలిపిన దాంట్లో ఉంటుంది కదా కొంచెం. ఇది వేడి వేడి అన్నం కాదు, అది గరం గరం అన్నం. గరం గరం అన్నం. నా స్టైల్ వేడి వేడి అన్నం. అయితే ఏమైంది నీ స్టైల్ పని చేయదురా. ఏమున్నా సాయన స్టైల్. ఏమన్నా పెట్టు దీనికన్నా. ఒకటి గిన్నె తీసుకురా చిన్నది. ఎట్లుందో చెప్పవా? వీడియోలో చెప్తావు కొంచెం తక్కువ పోజా మంచిగా ఉంది కదా నాన్న. ముక్క అయిందా ఒకసారి? ముక్క ముక్క మళ్ళీ 3 రోజులకి అవన్నీ తీసి టబ్బులు వేసి మళ్ళీ కలపన్నట. ఆయిల్ బయటకు వస్తాయి కదా అప్పుడు. సో అప్పుడు ఎట్టయితే టేస్ట్ ఇలా మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. మళ్ళీ చేత అమ్మ దాకా మా అమ్మ మస్తు పెడుతుంది తొక్కు. ఎవరికైనా అట్లా తొక్కు కావాలనుకుంటే నేను అందా కొద్ది పెట్టినప్పుడు కూడా మస్తు కుదురు బిడ్డ. ఎప్పుడైనా ఎప్పుడు ఖరాబ్ కాలే మన తొక్కు. నిమ్మకాయ తొక్కు పెట్టి కాబట్టి నిమ్మకాయలు తెస్తా నేను. ఇంకొక రక్తం కూడా బంద్ అవుతుంది. నువ్వు తినకే చెప్తున్నా. పెట్టిరా మీరు ఎప్పుడన్నా? మా చెట్టే ఉండే. చెట్టు ఉన్నాక అయిపోతుందా? పెడతలేక మంచిగా అవన్నీ పెట్టరు. టమాటా తీయ కూడా మంచిగా అవి ఎండబెడతారు. ఇంకా తిత్తున్నా నాన్న అయిపోలే. చూడ ఒక చేతుడు దావా చేసుకుంటుంది.